జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో ఇటీవల కుంటలో పడి మరణించిన మాల్యాల ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థి సుశాంత్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి పరామర్శించారు. రెవెన్యూ అధికారులు బాధ్యతారాహిత్యంగా ఈ ఘటన జరిగినట్లు ఆరోపించారు. స్కూల్ సమీపాన ఉన్న భీమన్న గుట్ట మట్టిని అక్రమంగా తవ్వి తీయడంతోనే వారు చనిపోయారని పేర్కొన్నారు. సాధారణంగా పుట్టమట్టి తరలించాలంటే పర్యావరణ శాఖ అనుమతి కావాలన్నారు. పర్యావరణ శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా గుట్ట మట్టిని తీయకూడదని తవ్వినట్లయితే అక్కడ సంబంధిత రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ కానీ బాధ్యత వహించవలసి వస్తుందన్నారు. మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని తెలిపారు. చనిపోయిన పిల్లవాళ్ళు మన గిరిజన వర్గానికి చెందినవారు కాబట్టి ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్దామని స్పష్టం చేశారు. ఏ విధంగా అయింది? ఆ బాధ్యులపై చర్య తీసుకోవాలని తీసుకోవద్దా? వాళ్ళ బాబుకు 5 లక్షలు ఇస్తున్నామని చెప్పారంటే అది 5 లక్షలతో వాళ్ళ కడుపు నిండదు. 5 లక్షలతో కడుపు నిండదు అని చెప్పంటున్నాను నేను. వాళ్ళ మిత్రుడు దేవేందర్ నాయక్ గారు ఏది ఇస్తుందో కనీసం 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండే. 10 లక్షలను ఇవ్వాలని చెప్పని ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం కాబట్టి ఒక 10 లక్షలను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు అందరూ కూడా. కానీ ఏదైతుందో పిల్లోడి శవాన్ని ముందడు పెట్టుకొని దాన్ని చూస్తూ ఉండలేక సరే తర్వాత హక్కుల కోసం పోరాటం చేద్దామని చెప్పని తాత్కాలికంగా అప్పుడు విరమింప చేసుకోవడం జరిగింది. తప్పకుండా మీకు ఇంకా భవిష్యత్ ఆర్థిక సహాయం అందింప చేయబడే విధంగా వీళ్ళ పిల్లల విద్యకు కానీ ఇవాళ ఏదైతుందో దీని బాధ్యులైనటువంటి ఒక అధికారులపై చర్య తీసుకునే విధంగా మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్కు నేను నివేదిస్తా, ఎస్టీ కమిషన్ నివేదిస్తా. పర్యావరణ శాఖ విఘాతం కలిగించిన కాబట్టి పర్యావరణ శాఖ విఘాతం కలిగిస్తాం. మరి ఇక్కడ ఈ గుడిసెలు చూస్తుంటే నిజంగా ఒకనాడు టీఆర్ నగర్ ఇక్కడ వాస్తవంగా జగిత్యాల పట్టణంలో ఇల్లు లేనట్టు నిరుపేద వర్గాల వారికి అందరికీ వసతి సౌకర్యం కల్పింప చేయాలని చెప్పి ఆనాడు మరి ఈ స్థలాన్ని సేకరింపజేసి ఇక్కడ ఈ కాలనీ రూపొందింప చేయడం జరిగింది. నాకు ఇప్పటికి గుర్తుందమ్మా, నేను 2004-09 మధ్యకాలంలో ఇక్కడికే రహదారి సౌకర్యం మెరుగుపరచాలని చెప్పని నేను కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి మొత్తం ఇట్లా యూ షేప్ లోపల బీటీ రోడ్ మంజూరు చేయించాను. 2004-09 మధ్యకాలంలో ఏదైతుందో టీఆర్ నగర్కు రవాణా సౌకర్యం మెరుగుపడాలని చెప్పని నీకు కరీంనగర్ రోడ్డుకి వెళ్ళి మళ్ళీ రాజారం లింక్ చేసేదాకా మొత్తం బీటీ రోడ్ మంజూరు చేయించమని చెప్పండి. కనీసం దాని మరమ్మతు లేదా? మేము ఇప్పుడు ఇట్లా రాంగ చూసినామని చెప్పి అంటున్నా. ఆ బీటీ రోడ్ నిర్మాణం చేసి దశాబ్ద కాలం గడిచిందా? దశాబ్ద కాలం గడితే మళ్ళీ మరమ్మతు ఇక్కడ మొత్తం ఆటోల మీద ప్రయాణం చేస్తారు. ఆటోలు ఏదైతుందో వారికి రవాణా అనేది ఏదైతుందో ఆ గుంతలో పడి మొత్తం దెబ్బతినిపోతున్నాయి.